వెల్కమ్ టు మై ఛానల్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? నేను రోటీలోకి ఆలూ కర్రీ చేస్తానన్నమాట. సింపుల్ ఆలూ కర్రీ అండి. ఎలా చేసుకోవాలి అన్నది రెసిపీ మీకు షేర్ చేసేద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేసేసాను అనమాట. ఆల్రెడీ నేనైతే కూర స్టార్ట్ చేసేసాను, కానీ ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, అయ్యో మన ఫ్యామిలీ అందరూ అక్క మీరు చేసే రెసిపీస్ ఏవైనా కూడా షేర్ చేయండి అక్క, మేము కూడా నేర్చుకుంటాము అంటున్నారు. అదే కాక బ్యాచిలర్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరూ అక్క మీ వీడియోస్, మీ వంటలు చాలా ఈజీగా ఉంటున్నాయి వారు అక్క, చేయొచ్చు కదక్క మీరు అంటేప్పటికీ సడన్గా గుర్తొచ్చిందనమాట. అయ్యో మా ఫ్యామిలీ అంతా అడుగుతారు కదా అని వెంటనే వీడియో ఆన్ చేసేసాను. ఆల్రెడీ వేసేసాను, అది నేను మీకు అక్కడే చెప్పేస్తాను. సింపులే కాబట్టి ఏమి మిస్ అయిపోరు, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అని. ఓకేనా? సో వీడియో మొత్తం చూస్తూనే ఉండండి. నేను ఎప్పుడూ చెప్తాను కదా, వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుందనమాట. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చెక్క వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము త్వరలో 5K ఫ్యామిలీ అవ్వబోతున్నాము. సో 5K వరు ఫ్యామిలీ అవ్వడానికి అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఆల్రెడీ బాండీలో కొంచెం వేసేసాను కదా, ఆ బాండీలో ఏం వేసాను అన్నది మీకు అక్కడే చెప్పేస్తాను. తర్వాత ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేస్తాను అన్నది కూడా వీడియోలో మొత్తం షేర్ చేస్తాను. ఓకేనా? వీడియో మొత్తం మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? వీడియో మొత్తం చూస్తూనే ఉండండి. బాయ్. ఆల్రెడీ బాండీలో అయితే నేను పోపు దినుసులు వేసేసానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసాను అనమాట. అంతే, స్టార్టింగ్లోనే ఉంది ప్రాసెస్. సడన్గా గుర్తొచ్చింది, మీరు అందరూ అడుగుతారు కదా అని చెప్పి మొదలు పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగగానే నేను ఏం వేస్తానంటే టమాటాలు వేస్తానన్నమాట. వీటికి కావాల్సినవి ఏంటంటే ఆలుగడ్డలు, టమాటాలు, తర్వాత ఉల్లిపాయలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర. లాస్ట్లో కూర మొత్తం ఉడికాక శనగపిండి వేసుకోవాలన్నమాట. అది ఎలా వేసుకోవాలన్నది మీకు నేను ఎండింగ్లో చెప్పేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగాలండి, ఇంకా కొంచెం వేగలేదన్నమాట. ఎవరా పక్కన అనుకుంటున్నారా? మా బుడ్డిగాడు నేను వంట చేస్తుంటే వెనకాలే ఉంటుంది, అమ్మ కొత్తిమీర కట్ చేయాలా, కరివేపాకు కట్ చేయాలా అంటుందన్నమాట. సో ఇంకా రేపు సండేనే కదండి, మామూలుగా అయితే హోంవర్క్స్ రాసుకోమంటాను. ఇంకా రేపు సండే కదా, పాపం లీజర్ వాళ్ళకి రేపు నాకు హెల్ప్ చేస్తుందన్నమాట. ఆడపిల్లలు ఉంటే అంతే కదా. అమ్మగాడు నిజంగా అంత హెల్ప్ చేస్తావారా అమ్మకి నువ్వు? బుడ్డిగాడు ఇటువైపు చూడు, అమ్మగాడు కనిపించట్లేదు ఏంటి అని అడుగుతున్నారు అందరూ. కనిపిస్తా ఇప్పటి నుంచి. చెప్పు, హాయ్ చెప్పు, ఏదైనా మాట్లాడు. హాయ్ అందరికీ, నేనైతే అమ్మకి సాయం చేస్తున్నా. చక్కగా హెల్ప్ చేస్తారండి. మా సహస్రి కూడా చేస్తుంది. ప్రజెంట్ అయితే అది హాల్లో ఎక్కడో ఉంది. ఈ బుడ్డిదైతే మాత్రం నేను వంటింట్లో ఏదైనా చేస్తే వెంటనే వస్తుంది. మీరు చూస్తూ ఉంటారు కదా మా వీడియోస్. అమ్మా రాత్రి డిన్నర్లోకి ఏం చేస్తున్నావు, లంచ్లోకి ఏంటి స్పెషల్స్, అది మా అమ్మగాడే అడిగేది. అలా కాదు నాన్న, కొంచెం ఒక బంచ్ చాలు, ఈ కొంచెం కట్ చేయ చాలు. ఓకేనా? ఈ కరివేపాకు నేను ఒకసారి మామూలుగా చేత్తో తీసుకుని కడిగి వేసేస్తాను. ఓకేనా? ఇంకా టైం ఉంది నానే, ఉల్లిపాయలు వేగాలి, తర్వాత టమాటాలు అవి వేయాలన్నమాట. ఓకే అండి, నేనైతే వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీరు ఫుల్ వీడియో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా? మా బుడ్డి అమ్మగాడు నేను ఇక్కడ కూర్చుని టీవీ చూస్తున్నామండి. మా అమ్మగాడు నేను స్టవ్ మీద కూర పెట్టాం కదా, అసలు అది ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం. సిమ్లో పెట్టానండి, మళ్ళీ మాడిపోతాయని. ఉల్లిపాయలు వేగితే కనుక మిగిలిన వేసేయచ్చు అనమాట. వెళ్ళి చూద్దామా కూర ఎంతవరకు వచ్చిందో. ఉల్లిపాయలు వేగాయలేదో చూద్దాము. అంటే నార్మల్గా పెట్టేస్తే హైలో వేగిపోతాయి, కానీ మళ్ళీ మాడిపోతాయని కొంచెం స్లోగా చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. వేగిపోయాయండి ఉల్లిపాయలు. మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. కూరలోకి ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. నేను కెమెరా ఆన్ చేశాను అనుకుని వీడియో షూట్ చేసేస్తున్నాను. తర్వాత చూసాను, అయ్యో కెమెరా ఆఫ్లో ఉందని. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి, ఇట్లా వేగాయి అన్నమాట ఉల్లిపాయలు. చూసారు కదా,
గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాక టమాటా ముక్కలు వేసేసుకున్నాను. తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని లైట్గా ఉప్పు వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని నీళ్ళ మూత పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఉడికిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను, ఓకేనా? ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసానండి. ఇప్పుడు కలిపేసుకుని నీళ్ళ మూత పెట్టేసుకోవాలన్నమాట. కర్రీ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. పూరీలోకి కర్రీలోకి ఈజీగా కర్రీ చేసుకోవాలి, త్వరగా అయిపోవాలి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అనుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్తున్నాను అనమాట. సో చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. పూరీలోకి చపాతీలోకి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే కర్రీ ఇది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, ఓకేనా? ఇప్పుడు నీళ్ళ మూత పెట్టేసుకుందాం. ఇంకా కలిపేసుకున్న తర్వాత నీళ్ళ మూత పెట్టేసుకున్నాం కదండి. ఇంకా కొంచెం ఉడికాక అప్పుడు ఏం చేయాలో చెప్తాను. కూర నీళ్ళ మూత పెట్టేసి అలా ఉంచేసాం కదండి సిమ్లోనే. సో అన్నీ ఉడికిపోయాయి అన్నమాట. త్వరగా చూసుకొని తీసుకోవాలి అడగంటకుండా. ఇప్పుడే అడగంట పోతుంది అనమాట. ఇంకా ఏమీ అంటుకోలేదు, బట్ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఉడికిపోయిందండి ముక్క, చూసారు కదా, అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకోవాలంటే కారం, ఉప్పు, తర్వాత శనగపిండి వేసుకోవాలన్నమాట. ఎలా వేసుకోవాలి ఏంటి అవన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే కారం, ఉప్పు వేసుకుని కొంచెంసేపు ఉంచుకుందాం పొయ్యి మీద. కారం నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నానండి. తర్వాత ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఎక్కువైతే కష్టం కదా. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఈలోపు మనం శనగపిండి కలుపుకొని ఉంచుకుందాం, ఓకేనా? ఇప్పుడు నేను శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి నేను వచ్చేసి 1, 2, 3, తర్వాత 4, తర్వాత 5, 6. నేను 6 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను శనగపిండి. ఇప్పుడు దీన్ని వాటర్ పోసి పల్చగా కలుపుకోవాలండి. చాలా పల్చగా కలుపుకోవాలన్నమాట. ఎలా కలుపుకోవాలి ఏంటి కలుపుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. వాటర్తో మిక్స్ చేయాలి. సో ఇలా వాటర్తో మిక్స్ చేసుకోవాలండి. ఆ పైన చిన్న చిన్న బబుల్స్లో వచ్చాయి కదా, కొన్ని శనగపిండి అట్లా వస్తాయన్నమాట. అంటే పాత శనగపిండి అనుకోండి మనకి ఇట్లా వస్తుంది. దాన్ని కూడా మనం మొత్తం చేత్తో గట్టిగా అని అప్పుడు వేయాలి. ఇప్పుడు ఇందాక మనం కారం, ఉప్పు వేసేసాం కదా, ఒక 5 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ శనగపిండి వేసేద్దాం అందులో. చూసారా, మొత్తం వేసేసాం కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్నాం కదండి. ఇప్పుడే ఇందులో మనము కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొత్తిమీర తర్వాత కరివేపాకు వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలపాలండి. దాన్ని ఒక్కసారి
కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం కూర దగ్గరగా అయిపోతుంది. కూర మీకు కొంచెం గ్రేవీలో కావాలంటే లైట్గా వాటర్ పోసుకోవచ్చు, లేదు మాకు ఇట్లనే కావాలి అనుకుంటే ఇట్లనే ఉంచుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం గ్రేవీలాగే చేస్తానండి, ఎందుకంటే మా పిల్లలకైతే కొంచెం గ్రేవీలా ఉంటేనే ఇష్టం అనమాట కర్రీ. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే శనగపిండిని బాగా ఉడకనిస్తానమాట. మనం ఉడకకుండా కట్టేస్తే టేస్ట్ రాదు. సో కొంచెం కలుపుకున్న తర్వాత లాస్ట్లో నేను వాటర్ పోసుకుని ఒక 2 minutes ఉంచి కట్టేస్తాను కర్రీని. మళ్ళీ సేమ్ ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్తో నేను వాటర్ తీసుకుంటాను అనమాట. అది నేను లాస్ట్లో వేస్తానండి, ఇప్పుడు వేయను, ఎందుకంటే శనగపిండి ఉడకాలి కదా మంచిగా. ఉడికిన తర్వాత అప్పుడు మనము ఆ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడెప్పుడు యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా మనము క్వాంటిటీ ఎవరైనా అనుకోకుండా ఎవరైనా వచ్చారు, క్వాంటిటీ తక్కువ అవుతుంది అనిపిస్తే మనం కర్రీని గ్రేవీలో చేసామనుకోండి, కాస్త ఒక 4-5 ఎక్స్ట్రా వస్తుందన్నమాట. బట్ మా ఇంట్లో ఏంటంటే అందరికీ రోటీలోకి మాత్రం ఇట్లా తినడమే ఇష్టం. కర్రీ కొంచెం ఇలా గ్రేవీలా ఉండాలన్నమాట, అలా ఉంటేనే తింటారు మా వాళ్ళు. సో అందుకని నేనైతే ఇప్పుడు ఒక 2 minutes ఉంచేసి ఇంకా బంద్ చేస్తానండి. టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దామా ఒకసారి మనము. ఇప్పుడు మనము కూర టేస్ట్ చేద్దామండి, ఎలా వచ్చిందో టేస్ట్. సూపర్ ఉందండి, చాలా బాగుంది టేస్ట్. కారం అది అదిరిపోయిందనమాట, పులుపు కూడా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా. కూర అవుట్లుక్ అయితే ఇది బాగుంది కదా. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారు కదండి కూర ప్రాసెస్ అయితే అదనమాట. పూరీలోకి చపాతీలోకి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ ఇది, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతేనండి. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి, నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు, ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. బాయ్ బాయ్.